హిందూ కాలేజ్ దగ్గర ఎండ్ అయితే ఈ మధ్యలో ఉండే బ్రాడీపేట కానీ అరండాలపేట కానీ ఏసీ కాలేజీ, రైల్వే స్టేషను, మెడికల్ కాలేజీ, కోర్టు సముదాయాలు, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి, వీటన్నిటికీ సరైన రవాణా మార్గం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా ఉంటే సైకిళ్ళు, బైకులు, కార్లు, అంబులెన్సులు, చిన్న చిన్న వాహనాలన్నీ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. వర్షాకాలం అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. నిర్మాణం చేసేటప్పుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటే ఆ నీరు నిలిచే పరిస్థితి కూడా ఉండదనుకుంటున్నాను. గుంటూరు నగరంలో ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ రావడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా పెమసాని చంద్రశేఖర్ గారి యొక్క కృషిని అభినందిస్తూ, ఈ రోడ్ అండర్ బ్రిడ్జి కూడా బ్రాడీపేట కావచ్చు, అరండలపేట కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వాణిజ్య కేంద్రాలకు పెట్టింది పేరు. విద్యా సంస్థలు కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటి రూపేణా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నో పన్నుల రూపంలో మనకి చాలా ఆదాయం లభిస్తుంది, పరోక్షంగా కూడా ఇతర ఆదాయం లభిస్తుంది. ఒకవేళ గనక ఈ అండర్ బ్రిడ్జ్ లేకపోతే గనక ఈ వాణిజ్య సముదాయాలపై, ఈ వ్యాపార కేంద్రాలపై ప్రభావం ప్రతిఫలం చూపించే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయంగా రాబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు పొందే సౌకర్యం మరికొందరు అవకాశాలను కొల్లగొట్టకూడదు. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఈ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ని నిర్మిస్తే కనుక, ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పున్నారు, ఇటు వచ్చేసరికి మనకి మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కోర్టుల కాంప్లెక్స్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇట్లాగొచ్చి ఇటువైపుకి వచ్చేసరికి మనకి అరండల్పేట, బ్రాడీపేట వాసులకి అరండల్పేట పోలీస్ స్టేషన్ ఉంది. పూర్తిగా ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉండటం వల్ల వీటి మధ్య కనెక్షన్ సరిగా ఉండి నగర వాసులకి సౌకర్యం కలుగుతుందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా బ్రిడ్జి కావాల్సింది, కానీ ఆల్టర్నేటివ్స్ ఇటువంటి ఆలోచించి మరి అందరూ ఇబ్బంది లేకుండా అంగీకారయోగ్యంగా దీన్ని చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క షాపుల వాళ్ళు ఒక్కొక్కళ్ళు 6 నెలలకి, సంవత్సరానికి ₹1,00,000 ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఉన్నారు. ఆ ట్యాక్స్లు కట్టేవాళ్ళు అందరి అభిప్రాయాలు కూడా కొంచెం పరిగణలో తీసుకుని అందరూ అంగీకారంతో ఈ ఓవర్ బ్రిడ్జి కానీ, లోయర్ బ్రిడ్జి కానీ, లేకపోతే ఇందాక గురుదత్ గారు చెప్పినట్టుగా అక్కడ ఇంకో 2 ఆల్టర్నేటివ్ బ్రిడ్జి కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కానీ కట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అవసరమైతే మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉండాలి. ఇదంతా మీకు ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసే కాస్త వర్షం కురిస్తే మోకాట్లోతు నీళ్ళలో ఉంటున్నాయి. అవతల చేపల మార్కెట్ అని ఒకటి కట్టారు. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టినది. అది చేపల మార్కెట్ అనే బదులు చేపల చెరువు అనవచ్చు. కాస్త వర్షం పడితే అట్లా ఉంది పరిస్థితి. లేట్ అయినా కూడా ఇంజనీర్లు బాగా డిస్కషన్ చేసి మంచి నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గర అశాస్త్రీయంగా వసూలు చేస్తున్న పనులు ఎంత వేసినా కూడా కడుతున్నారు.